చేసుకున్నాం ఎస్క్యూఎల్లో. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిక్యూఎల్ క్వెరీస్ చూసాం. డిక్యూఎల్లో మనకు సెలెక్ట్ అండ్ ఫ్రమ్ క్లాసెస్ చూసాం. సెలెక్ట్ అండ్ ఫ్రమ్ క్లాస్ ఈ రెండు మనకు డిక్యూఎల్ క్వెరీస్లో వస్తాయి. సో దాంట్లో మనం వీటి యొక్క సింటాక్స్ అండ్ టేబుల్ నుంచి డేటాని ఈ 2 క్లాసెస్ వాడి ఎలా ఫెచ్ చేయాలో చూసాం. ఇప్పుడు యాక్చువల్గా నేను మీకు ఒక డేటాబేస్తో ఎగ్జాంపుల్స్ తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మన ఇద్దరం ఒకే డేటాబేస్తో డీల్ చేస్తే మీకు డేటా అనేది ఎలా ఫెచ్ అవుతుంది, ఏ డేటా రావడానికి రిట్రీవ్ చేయడానికి ఏ టైప్ ఆఫ్ క్వెరీస్ రాయాలో అర్థమవుతుంది. సో నేను ఈ డేటాబేస్ ఈ అన్ని క్వెరీస్ మనము ఇంప్లిమెంట్ చేయాలి అంటే SQL ప్లస్ అని చెప్పేసి ఒక సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకున్నాను. అండ్ ఆ వీడియో ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఏ టైప్స్ ఆఫ్ కన్స్ట్రెంట్స్ ఫాలో అవ్వాలి అని చెప్పేసి నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాను. సో ఆ లింక్ ఫాలో అయ్యి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు సాఫ్ట్వేర్ని. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు ఒక్కసారి SQL ప్లస్ అనేది ఇన్స్టాల్ చేస్తే అన్ఇన్స్టాల్ మళ్ళీ చేయకూడదు అనమాట. సో ఏమవుతుందంటే SQL ప్లస్ అనేది మల్టిపుల్ టైమ్స్ అన్ఇన్స్టాల్ చేస్తే మన సిస్టమ్స్లో ఇన్స్టాల్ అవ్వదు అనమాట. సో అందుకే నేను ఆల్రెడీ నా సిస్టంలో ఇన్స్టాల్ అయ్యింది, మళ్ళీ మీకు చూపించాలంటే కష్టం కాబట్టి నేను మీకు ఒక వీడియో రెఫరెన్స్ అనేది పెడతాను డిస్క్రిప్షన్లో, వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి, సేమ్ ప్రాసెస్ ఫాలో అవ్వండి. అండ్ ఈరోజు ఈ SQL ప్లస్లో ఏ టైప్ ఆఫ్ యూజర్స్ ఉన్నారు, ఏ టైప్ ఆఫ్ టేబుల్స్ ఉన్నాయి, ఎలాంటి టైప్ ఆఫ్ రికార్డ్స్ ఉన్నాయి, ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి, ఎన్ని టేబుల్స్ ఉన్నాయి అని చెప్పేసి చూద్దాం. సో నార్మల్గా మనం ఒక డేటాబేస్ తీసుకుంటే దాంట్లో యూజర్స్ అనేవారు ఎన్ నెంబర్ ఆఫ్ యూజర్స్ ఉంటారు, ఓకేనా. సో మనం ఈ SQL ప్లస్లో ఎన్ని నెంబర్ ఆఫ్ యూజర్స్ ఉన్నారు అండ్ ఆ యూజర్స్లో మనం ఏ యూజర్ యొక్క డేటాబేస్తో డీల్ చేస్తున్నాము అనేది చూద్దాం. సో మనకి SQL ప్లస్లో మనకు ఓవరాల్గా 27 యూజర్స్ ఉన్నారు. ఈ 27 యూజర్స్లో మనం జస్ట్ మన సిస్టంలోకి ఇన్స్టాల్ చేసుకునేది HR అండ్ స్కాట్. అది మీరు ఇన్స్టాల్ చేసుకునేటప్పుడు చూపిస్తుంది మీరు ఎవరి యొక్క యూజర్స్ యొక్క పాస్వర్డ్ని సెట్ చేసుకుంటున్నారు, ఏ యూజర్ యొక్క డేటాబేస్ని మీ సిస్టంలో ఇన్స్టాల్ చేసుకుంటున్నారు అని చెప్పేసి. సో ఇక్కడ మనం డీల్ చేసేది HR అనే ఒక యూజర్ డేటాబేస్ అండ్ స్కాట్ అనే ఒక యూజర్ డేటాబేస్తో మనం డీల్ చేస్తున్నాం అనమాట. సో మెయిన్గా మనం యూజ్ చేసేది స్కాట్ యొక్క డేటాబేస్. సో స్కాట్ సో ఈ స్కాట్ యొక్క డేటాబేస్లోకి మనం ఎంట్రీ అవ్వాలంటే యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఇవ్వాలి. యూజర్ నేమ్ ఏంటి, స్కాట్. ఈ స్కాట్ యొక్క డేటాబేస్ని కదా మనం ఇప్పుడు యూజ్ చేస్తున్నాం. అండ్ ఈ స్కాట్ అనే ఇతని డేటాబేస్ ఒక ప్రాజెక్ట్ ఆర్ ఒక ప్రోగ్రాంలో ఒక అప్లికేషన్లో పెట్టాడు అంటే అతను ఒక పాస్వర్డ్ ఇస్తాడనమాట. అంటే అతని యొక్క డేటాబేస్ అనేది ఎవరైనా డీల్ చేసుకోవడం కోసం ఒక పాస్వర్డ్ సెట్ చేసి ఉంటారు. ఆ పాస్వర్డ్ వచ్చిందని టైగర్. సో మనం ఇన్స్టాలేషన్ అప్పుడు ఈ యూజర్ని సెలెక్ట్ చేసుకొని ఈ పాస్వర్డ్ ఎంట్రీ చేస్తామన్నమాట. సో ఎవ్రీ టైం మనం ఎప్పుడైతే ఈ డేటాబేస్ ఈ SQL ప్లస్ ఓపెన్ చేస్తామో మనం యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఇవ్వాలి. యూజర్ నేమ్ స్కాట్ అండ్ పాస్వర్డ్ టైగర్. అండ్ మీకు ఆల్రెడీ చెప్పాను మనకు SQL అనేది కేస్ సెన్సిటివ్ కాదు, ఇట్స్ నాట్ కేస్ సెన్సిటివ్. సో మీరు ఏ టైప్ ఆఫ్ కేస్ అయినా యూజ్ చేయొచ్చు, లైక్ అప్పర్ కేస్ ఆర్ లోయర్ కేస్ అన్నమాట. సో ఇప్పుడు దీంట్లో ఏ టైప్ ఆఫ్ టేబుల్స్ ఉన్నాయి చూద్దాం. ఈ డేటాబేస్లో ఏ టైప్ ఆఫ్ టేబుల్స్. సో మన డేటాబేస్ డీల్ చేస్తుంది వచ్చి స్కాట్ అనే యూజర్ యొక్క డేటాబేస్. టేబుల్స్ DEPT, EMP and third one వచ్చిన SALGRADE,
ఇచ్చున్నాను, బోనస్, అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి డమ్మీ టేబుల్ ఆర్ డ్యూయల్ టేబుల్. సో మనకు ఈ డేటాబేస్ స్కాటనీ యూజర్ యొక్క డేటాబేస్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టేబుల్స్ ఉన్నాయన్నమాట. ఆ టేబుల్స్ ఏంటి, 5 టేబుల్స్ ఉన్నాయి. అంటే ఈచ్ టేబుల్ కూడా మనం ఒక డేటాబేస్గా కన్సిడర్ చేయొచ్చు అనమాట. సో ఈ 5 డిఫరెంట్ టేబుల్స్ ఏంటంటే డిఈపిటి అంటే డిపార్ట్మెంట్ టేబుల్, అంటే టేబుల్ నేమ్ అనమాట, డిపార్ట్మెంట్ టేబుల్. ఈఎంపి అంటే ఎంప్లాయీ టేబుల్, సాలరీ, బోనస్ అండ్ డ్యూయల్ టేబుల్. డ్యూయల్ టేబుల్ అని అనొచ్చు, లేదంటే డమ్మీ టేబుల్ అని చెప్పచ్చు. అంతేగాని మనం ఈ డమ్మీ టేబుల్ ఎంటీ టేబుల్ అని అయితే ఎప్పుడు మనం మెన్షన్ చేయకూడదు అనమాట. జస్ట్ డ్యూయల్ టేబుల్ ఆర్ డమ్మీ టేబుల్ అని చెప్పి మనం మెన్షన్ చేస్తాం. సో మనం కంప్లీట్ ఎస్క్యూఎల్ మొత్తం మనం ఇప్పుడు ఏదైతే క్వెరీస్ మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ సబ్ లాంగ్వేజెస్ ఉన్నాయి కదా, లైక్ డిక్యూఎల్ ఆర్ డిడిఎల్, డిఎంఎల్ అని చెప్పేసి ప్రతి ఒక్క క్వెరీస్ ఆర్ ప్రతి ఒక్క సబ్ లాంగ్వేజెస్ని మనం ఈ స్కాట్ అనే యూజర్ యొక్క డేటాబేస్ తీసుకొని ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టేబుల్స్లో మనం పర్ఫామ్ చేస్తామన్నమాట. నేను మీకు ప్రాక్టికల్గా కూడా ఈ వీడియో ఎండ్లో నేను చూపిస్తాను ఎలా తీసుకోవాలి, ఎలా ఆ యూజర్ యొక్క టేబుల్స్ని పర్టికులర్గా మనం సెలెక్ట్ చేసుకొని దాంట్లో ఆపరేషన్స్ ఎలా పర్ఫామ్ చేయాలి అని చెప్పేసి. సో ప్రస్తుతానికి మనం ఈ 5 టేబుల్స్తో ఎస్క్యూఎల్ మొత్తం నేర్చుకోబోతున్నాం. ఒకసారి చెక్ చేసుకోండి. నేనేం చెప్పాను, ఇవి టేబుల్ నేమ్స్ డిపిటి, ఈఎంపి, సాలరీ, బోనస్ అండ్ డ్యూయల్ అనేవి టేబుల్ నేమ్స్ మాత్రమే. సో నెక్స్ట్ నేను ఈ టేబుల్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ లైక్ ఏ కాలమ్స్ ఉన్నాయో మెన్షన్ చేసుకోవాలి. లైక్ నేను చూడాలి ఏ టైప్ ఆఫ్ కాలమ్స్ ఉన్నాయి అని చెప్పేసి. సో మనం ప్రీవియస్గా డిక్యూఎల్ క్వెరీస్ చూసాం, లైక్ సెలెక్ట్ అండ్ ఫ్రమ్ అనేది ఎలా వాడాలి అని చెప్పి. సెలెక్ట్ అనేది కాలమ్ నేమ్స్, ఫ్రమ్ ఉంది టేబుల్ నేమ్ కోసం, అండ్ సెమీకోలన్ ఈస్ మ్యాండేటరీ. సో ఇప్పుడు నేను ఏదైనా ఒక టేబుల్లో ఒక పర్టికులర్ కాలమ్ సెలెక్ట్ చేసుకోవాలంటే నాకు కావాల్సింది సెలెక్ట్ అండ్ ఫ్రమ్ 2 క్లాసెస్ కావాలి. సో నాకు ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టేబుల్ నేమ్స్ కనిపిస్తున్నాయి. సో ఈ పర్టికులర్ ఈచ్ అండ్ ఎవ్రీ టేబుల్ నుంచి నేను ఎన్ని కాలమ్స్ ఉన్నాయో చెక్ చేసుకోవాలి అనుకుంటే ఏం చేయాలి. సో నేను ఈచ్ అండ్ ఎవ్రీ కాలమ్ కావాలంటే స్టార్ యూజ్ చేస్తాను. కాలమ్ ప్లేస్లో స్టార్, అండ్ టేబుల్ ప్లేస్లో టేబుల్ నేమ్ ప్లేస్లో మీరు ఏ టేబుల్ నేమ్ నుంచి ఈ అన్ని కాలమ్స్ ఫెచ్ చేయాలనుకున్నారు ఆ టేబుల్ నేమ్ అనేది మెన్షన్ చేయాలి. డిఈపిటి ఫర్ ఎగ్జాంపుల్, నేను డిఈపిటి అనే టేబుల్ నుంచి ఈచ్ అండ్ ఎవ్రీ కాలమ్ నేను ఫెచ్ చేసి చూడాలి అంటే ఇది క్వెరీ. ఆర్ ఎల్స్ నేను డిఈపిటి నుంచి కాదు ఈఎంపి టేబుల్ నుంచి చూడాలి అనుకుంటే ఈఎంపి. ఆర్ ఎల్స్ నేను సాలరీ టేబుల్ నుంచి ఏ టైప్ ఆఫ్ కాలమ్స్ ఉన్నాయో చెక్ చేసుకోవాలి అంటే సాలరీ అండ్ సెమీకోలన్. సో ఫ్రమ్ డిఈపిటి సెమీకోలన్ ఆర్ ఎల్స్ ఈఎంపి. మీరు స్లాష్ అని ఇవ్వకూడదు, డిఈపిటి ప్లేస్లో ఈఎంపి అని ఇవ్వాలి. ఆర్ ఎల్స్ సాలరీ ఆర్ ఎల్స్ బోనస్ ఆర్ ఎల్స్ డ్యూయల్ అని చెప్పి ఇవ్వచ్చు అనమాట. ఇలా మనం డిక్యూఎల్ క్వెరీస్ లైక్ సెలెక్ట్ అండ్ ఫ్రమ్ క్లాసెస్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ టేబుల్స్లో అన్ని కాలమ్స్ ఫెచ్ చేయాలంటే ఇలా పర్టికులర్గా యూజ్ చేస్తాం. ఆర్ ఎల్స్ నాకు అసలు ఏమేమి కాలమ్స్ ఉన్నాయో తెలియదు, ఈ ఈచ్ అండ్ ఎవ్రీ టేబుల్లో నాకు ఏ కాలమ్స్ ఉన్నాయో తెలియదు, అప్పుడేం చేస్తాను. సో దానికి సింటాక్స్ వచ్చి డిస్క్రైబ్, డిఈఎస్సి అండ్ టేబుల్ నేమ్ అన్నమాట. డిఈఎస్ అంటే డిస్క్రైబ్. సో ఆ టేబుల్ని మనకు డిస్క్రైబ్ చేస్తుంది, లైక్ ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, దాని యొక్క కన్స్ట్రైంట్స్ ఏంటి, అసలు ఆ టేబుల్ యొక్క లైక్ ఓవరాల్ స్ట్రక్చర్ అనేది డిఫైన్ చేస్తుంది అనమాట డిఈఎస్ అనేది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు డిఈపిటి మనం ఎంతసేపు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ డిఈపిటి అని ఇచ్చాము. సో నాకు యాక్చువల్గా ఒక పర్టికులర్ కాలమ్ కావాలి, బట్ నాకు ఆ డిఈపిటి టేబుల్లో ఏ టైప్ ఆఫ్ కాలమ్స్ ఉన్నాయో తెలియదు. సో ఆ టైంలో మనం ఫస్ట్ డిస్క్రైబ్ టేబుల్ నేమ్ ఇవ్వాలన్నమాట.
ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను డిపిడి టేబుల్లో చూడాలి అనుకుంటున్నాను ఏ టైప్ ఆఫ్ కాలమ్స్ ఉన్నాయని చెప్పేసి డిస్క్రైబ్ డిపిడి, అప్పుడు మీకు ప్రింట్ అవుతుంది అనమాట ఏ టైప్ ఆఫ్ కాలమ్స్ ఉన్నాయని చెప్పేసి. ఆర్ ఎల్స్ నేను ఈఎంపీలో చూడాలి అనుకుంటున్నాను, డిస్క్రైబ్ ఈఎంపీ. సో ఇలా మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టేబుల్స్లో ఎలా డేటాని ఫెచ్ చేసుకోవాలి, ఎన్ని కాలమ్స్ని ఎలా ఫెచ్ చేసుకోవాలి, ఆర్ ఎల్స్ టేబుల్స్లో ఉన్న ఏ టైప్ ఆఫ్ డేటా ఉంది, దానికి ఎటువంటి టైప్స్ ఆఫ్ కన్స్టెంట్స్ ఇచ్చాము అని చెప్పేసి చెక్ చేసుకుంటాం. అండ్ నేను మీకు ఇప్పుడు ప్రాక్టికల్గా చూపిస్తాను ఒకసారి సేమ్ ఇదే క్వెరీస్ని ఎలా తీసుకోవాలి అని చెప్పేసి. థ్యాంక్ యూ. అనేది యాప్ ఎలా ఓపెన్ చేయాలి అండ్ ఆ క్వెరీస్ ఎలా రాయాలి, డేటా అనేది మనం ఎలా ఫెచ్ చేసుకోవాలో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆల్రెడీ ఎస్క్యూఎల్ ఇన్స్టాల్ చేసుకుంటారు కాబట్టి ఎస్క్యూఎల్ ఓపెన్ చేయండి. ఎస్క్యూఎల్ సెర్చ్ బార్లో సో ప్రతిసారి మీరు ఇక్కడ యాప్ అనేది ఆపరేషన్ పర్ఫామ్ చేయాలా లేదా, మీరు చేంజెస్ అలో చేయాలా లేదా అని ఎస్ అని ఇవ్వాలి. సో తర్వాత ఇక్కడ మీరు చెప్పాను కదా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యూజర్స్ ఉంటారు అని చెప్పి, పర్టికులర్గా మనం ఇప్పుడు హెచ్ఆర్ అండ్ స్కాట్ అనే యూజర్తో డీల్ చేస్తున్నాం. సో స్కాట్ అనేసి యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ వచ్చిందన్న మనం టైగర్ అని చెప్పి సెట్ చేసాం. సో ఓకే క్లిక్ చేయండి. ఇలా మీకు ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా కనెక్టెడ్ టు ఒరాకిల్ డేటాబేస్ అని చెప్పి, ఇలా వస్తేనే మీకు ఎస్క్యూఎల్ అనేది డేటాబేస్ అనేది యూజర్తో కనెక్ట్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఏదైనా ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు దీంట్లో 1 minute ఇప్పుడు పర్టికులర్గా స్కాట్ అనే యూజర్ ఉన్నారు. అసలు మన స్కాట్ అనే యూజర్తో లాగిన్ అయ్యామా లేదా చెప్పి చూసుకోవడానికి ఒక క్వెరీ ఇస్తాం, షో యూజర్. చూసారా యూజర్ ఈస్ స్కాట్ అని చెప్పి ప్రింట్ అయింది. అండ్ దెన్ నెక్స్ట్ ఆ యూజర్లో మనకు ఎన్ని టైప్స్ ఆఫ్ టేబుల్స్ ఉన్నాయో చెక్ చేసుకోవాలి. అప్పుడే కదా మనం పర్టికులర్ ఒక్కొక్క టేబుల్ పైన ఒక్కొక్క ఆపరేషన్ అనేది చేయగలం. సో ఆ పర్టికులర్ ఎన్ని టేబుల్స్ ఉన్నాయో యూజర్లో స్కాట్ అనే యూజర్లో చూడాలి అంటే సెలెక్ట్ స్టార్ అంటే అన్ని టేబుల్స్ ప్రింట్ అవడానికి, ఫ్రమ్ ట్యాబ్. సో ఇప్పుడు ఇక్కడ చూసారా సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ట్యాబ్ అని ఇచ్చిన వెంటనే ఏమేమి టేబుల్ నేమ్స్ ఉన్నాయి. ఇక్కడ టీ నేమ్ అంటే టేబుల్ నేమ్ అనమాట, డిపార్ట్మెంట్, ఈఎంపీ, బోనస్, సాల్గ్రేడ్ అండ్ నేను ఇది ఎక్స్ట్రాగా క్రియేట్ చేసుకున్నాను. యాక్చువల్గా మనకు డమ్మీ టేబుల్ ఒకటి ఉంటుంది. సో టీ నేమ్ టేబుల్ నేమ్, టేబుల్ టైప్ వచ్చి ప్రతి ఒక్కటి టేబుల్ అనమాట. సో ఇలా మనం ఇప్పుడు డిపార్ట్మెంట్ అండ్ సపరేట్ టేబుల్ ఉంటుంది, దాంట్లో ఎన్ నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఉంటాయి పర్టికులర్గా. అండ్ ఈఎంపీ అనే సపరేట్ టేబుల్, బోనస్ అనే సపరేట్ టేబుల్, సాలరీ సపరేట్ టేబుల్ అండ్ నేను ఇక్కడ లోకి అనేసి నేను క్రియేట్ చేశాను అనమాట. సో డేటాబేస్లోకి అలానే సేవ్ అయిపోతుంది. ఇప్పుడు సో మనం చూసాం లైక్ ఎన్ని టేబుల్స్ ఉన్నాయని చెప్పేసి. ఒకసారి నేను ఈఎంపీ అనే టేబుల్లో డీటెయిల్స్ అన్ని ప్రింట్ చేసుకోవాలి అనుకుంటున్నాను. దానికి ఏమి ఇస్తాం, సెలెక్ట్ స్టార్ అంటే అన్ని కాలమ్స్ ఫెచ్ చేస్తుంది, ఫ్రమ్ ఈఎంపీ సెమీకోలన్ మ్యాండేటరీ. చూసారా మనకు ఈఎంపీ నేమ్ ఇక్కడ ఉంది అంటే ప్రతి దానికి స్పేస్ ఎక్కువ అయిపోయింది. అండ్ మన సిస్టంలో స్పేస్ అనేది సరిపోక కింద వచ్చి నీట్ స్ట్రక్చర్ ఆర్డర్లో లేదు. సో దీన్ని మనం మినిమైజ్ చేసి చూసుకోవాలి అంటే సెట్ పేజెస్, మనకు మ్యాక్సిమం రేంజ్ వచ్చిందని 250 ఉంటుంది, నేను 150 ఇస్తున్నాను. లైన్స్ 150 సెమీకోలన్. సో ఇది ఇప్పుడు పేజెస్ అనేది 150 అండ్ లైన్స్ 150 సెట్ చేసింది. ఇప్పుడు నేను సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ. ఇప్పుడు మనకు నీట్గా ఉంది కదా, లైక్ 1 minute. ఈఎంపీ నెంబర్, ఈ నేమ్, జాబ్ నీట్గా మనకు ఒక స్ట్రక్చర్ ఫార్మాట్లో కనిపిస్తుంది. సో ఇప్పుడు మనకు కంప్లీట్గా 5 టేబుల్స్ ఉన్నాయి. 5 టేబుల్స్లో ఈచ్ అండ్ ఎవ్రీ టేబుల్లో మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రికార్డ్స్ ఉన్నాయి. ఇప్పుడు మనకి 15 rows సెలెక్టెడ్ అని వచ్చింది. సో అంటే 15 రికార్డ్స్ మనకు ఈఎంపీ అనే ఒక్క టేబుల్లో ఉన్నాయన్నమాట. ఇప్పుడు మనం సపరేట్గా ఈఎంపీ టేబుల్లో కొన్ని ఆపరేషన్స్
లైక్ అరిథమెటిక్ ఆపరేషన్స్ అవ్వచ్చు, ఇన్సెషన్ అవ్వచ్చు, దీంట్లో పర్టికులర్ రికార్డ్ని డిలీట్ చేయడం అవ్వచ్చు, ఏదైనా పర్ఫామ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం డిపార్ట్మెంట్ టేబుల్లో ఏ టైప్ ఆఫ్ డేటా అనేది ఉందో చూద్దాం. సో దానికి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ డిపిటి, డిపార్ట్మెంట్ నెంబర్, నేమ్ అండ్ లొకేషన్ ఇలా ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ బోనస్లో చూద్దాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ బోనస్ సెమికోలన్. సో బోనస్ అనే టేబుల్ ఉంది కానీ దాంట్లో ఎటువంటి టైప్ ఆఫ్ డేటా అనేది ఉండదన్నమాట. అండ్ నెక్స్ట్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ సాల్గ్రేడ్. సాల్గ్రేడ్లో గ్రేడ్, లాస్ట్ శాలరీ అండ్ హైక్ శాలరీ, ఇలా మనకు ఇన్ని టైప్ ఆఫ్ కాలమ్స్ అనేటివి ఉన్నాయన్నమాట. వీటిని అన్నిటిని మనం ఏమంటామంటే రికార్డ్స్ అంటాం. ఈ లోపల ఉన్నాయి కదా ఇవి కాలమ్స్. సో గ్రేడ్, లాస్ట్ శాలరీ, హైక్ శాలరీ అనేసి ఇవి కాలమ్ నేమ్స్. ఈ లోపల ఉంది కదా డేటా 1 2 3 4 5 అండ్ ఈ డేటాని వీటిని మనం రికార్డ్స్ అంటాము, ఆర్ఎల్స్ టపుల్స్ అంటాం అన్నమాట. నేను మీకు స్టార్టింగ్లో ఎక్స్ప్లెయిన్ చేశాను ఎస్క్యూఎల్లో క్వెరీ అనేది సెమీకోలన్ లేకపోతే ఎగ్జిక్యూట్ అవ్వదు అని చెప్పేసి. ఒకసారి చూద్దాం. సెలెక్ట్ స్టార్, ఎంటర్ ఇవ్వచ్చు, ప్రాబ్లం లేదు, ఫ్రమ్ ఈఎంపి, మళ్ళీ ఎంట్రీ ఇవ్వచ్చు. అంటే అది మీరు ఎంట్రీ ఇచ్చేసరికి అక్కడ ఆ స్టేట్మెంట్ ఇంకా ఎండ్ అవ్వలేదు, ఇంకా మీరు ఇంకో స్టేట్మెంట్ రాస్తారు అని చెప్పేసి కంపైలర్ వెయిట్ చేస్తుంది అనమాట. సో మీరు ఎప్పుడైతే సెమీకోలన్ ఇస్తారో అప్పటికి ఆ స్టేట్మెంట్ అనేది ఎండ్ అవుతుంది. మీరు అలా ఇవ్వకుండా ఎన్నిసార్లు ఎంట్రీ ఇస్తూనే ఉంటే అది వెళ్తూనే ఉంటుంది అనమాట. ఎక్కడికి మనకు ఎగ్జిక్యూట్ అనేది అవ్వదు, మనం రాసిన క్వెరీ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపి, ఎగ్జిక్యూట్ అయిందా? సో ఇలా మనం డిక్యూఎల్ క్వెరీస్ లైక్ సెలెక్ట్ అండ్ ఫ్రమ్ యూజ్ చేస్తాం. అండ్ మనం యూజ్ చేసే యూజర్ వచ్చిందని స్కాట్. సో స్కాట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టేబుల్స్ ఉన్నాయి. మనం ఇప్పుడు ఆ టేబుల్స్లో ఏ టైప్ ఆఫ్ డేటా ఉందో చూసాం. అండ్ నెక్స్ట్ మనం డిక్యూఎల్ క్వెరీస్ తర్వాత ఆపరేషన్స్ చూద్దాం. అంటే ఈ పర్టికులర్ రికార్డ్స్లో అరిథమెటిక్ ఆపరేటర్స్ ఎలా పర్ఫామ్ చేస్తాం అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లాజికల్ ఆపరేటర్స్ అండ్ స్పెషల్ క్యారెక్టర్స్ ఎలా యూజ్ చేస్తాం చూద్దాం. అండ్ ఈ వీడియో వరకు మీకు ఏదైనా డౌట్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ ఎవ్రీవన్.